హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక పెద్ద రిస్క్ చేయబోతున్నా. అదేంటో తెలుసా? వెజిటబుల్ మార్కెట్కి వచ్చానమాట. వారానికి ఒకసారి మార్కెట్ పెడతారు కదా, జనాల రద్దీ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి బాబు. ఇంకోవైపు కూరగాయల రేట్లు చూస్తే గుండాగిపోయేలా ఉందండి బాబు. మార్కెట్లో బేరాలాడి మంచి కూరగాయలు పట్టుకొస్తానా లేక వాళ్ళ చేతిలో బలైపోతానా అనేది చూడాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, కొన్ని ఫన్నీ విషయాలు చెప్తాను మీకు. పదండి, యుద్ధానికి సిద్ధమైపోదాం. ఇక్కడికి రాగానే ప్రశాంతత అనేది మర్చిపోవాలి గైస్. ఒకవైపు ఏమో ఒకరు అరుస్తారు, కిలో టమాటా 40 రూపాయలని, ఇంకొకరు కిలో క్యారెట్ 70 రూపీస్ అని, ఇలా అరుస్తూనే ఉంటారు. సరే అని ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి టమాటాలు ఎంత అని అంటే, ఆవిడ నన్ను పైనుంచి కింది దాకా చూసి 40 రూపాయలు అని చెప్పింది. 30కి ఇవ్వరాదమ్మా అని అన్నాను. పోయిన వారం కూడా నీ దగ్గరే కదా కొన్నానని చెప్పాను. నా మనసులో మాట ఏంటంటే, నిజానికి ఆవిడ మొహం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఆవిడ ఏమందో తెలుసా? అమ్మ, పోయిన వారం కంటే ఈ వారం టమాటాలు ఎంత బాగున్నాయో చూసావా, దగదగా మెరిసిపోతున్నాయి, రూపాయి కూడా తగ్గించనందబ్బా. బాబోయ్, ఆ సంత ఆంటీ ముందు నా కుప్పిగంతలు ఏమాత్రం సాగల. నాకు అనిపించింది నేను ఒక్క ఆకు చదివితే వాళ్ళు 10 ఆకులు చదివారని. సో వాళ్ళ ముందు మన కుప్పిగంతలు ఏడా సాగుతాయి చెప్పండి. అలాగే వాళ్ళు కష్టపడి పండిస్తారు కదా, సో దానికి నేను ఏమనలేకపోయాను. బట్ బేరాలు మాత్రం నేను బాగా ఆడతాను అనుకోండి, అది వేరే విషయం. సంతంతా తిరిగి నేను అన్ని రేట్లు కనుక్కొని ఒక దగ్గరే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే అన్ని కూరగాయలు ఒక దగ్గరే తీసుకుంటే ఆ ఆంటీ నాకు తక్కువగా ఇస్తుంది. నేను ఎప్పుడైనా ఈ ఆంటీ దగ్గరే తీసుకుంటా. ఇక ఆకుకూరలు తీసుకుందామని వెళ్ళాను అనమాట. ఆవిడేమంది, ఒక్క కట్ట 5 రూపాయలు అనింది. ఓకే సరే అమ్మ అని చెప్పాను. కొత్తిమీర పట్టుకొని చూశానండి. పాపం అది నిన్నటి నుంచి నిద్రపోయినట్లేదు, వాడిపోయింది. అంటే ఏమంది తెలుసా ఆమె, ఎండకి కాసేపు అలా పడిందమ్మా, అంతే, నీళ్ళల్లో వేస్తే లేచి కూర్చుంటుంది అంది. ఆహా, ఏం కవరింగ్ అబ్బా. ఈ మధ్య మనకి డాక్టర్ కొంచెం హెల్తీగా తినమని చెప్తున్నారు కదా, సో ఆకుకూరల మీద పడ్డాను అనమాట. ఏమేమి తీసుకున్నా అంటే పుంటికూర అండ్ తోటకూర, పాలకూర మన తోటలో తీసుకొచ్చా కదా, వాళ్ళు 10 రూపీస్కి 4 కట్టలు ఇచ్చారనమాట. సో ఇక్కడ ఈమెయితే 20 రూపాయలకి 5 కట్టలు ఇచ్చింది. ఎంత దారుణం కదా. నేను కూడా కొనుక్కొచ్చానమ్మా అని చెప్తుంది అనమాట. అరే చెప్పడం మర్చిపోయా, అదేంటి చుక్క కూర కూడా తీసుకున్నాను. బట్ అది ఎలా వండాలో మనకు తెలీదు, జై యూట్యూబ్ అనాల్సిందే మనం. సో ఆవిడేమనింది, అన్నీ ఒకేలాగా వండాలమ్మా అనింది. ఇక ఆవిడపై భారం వేసేసి తీసుకొచ్చేసా అనమాట. బట్ ఆకుకూరలు తినడం చాలా హెల్త్కి చాలా మంచిది కదా, సో ప్రిపేర్ అయిపోతున్నాను అనమాట. నా అపారమైన అనుభవంతో సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసి సంచి నిండా కూరగాయలు అయితే తోసేసా అనమాట. బ్యాగ్ బరువు చూస్తే ఏదో జిమ్లో 10 kgs డంబుల్ ఉంటుంది కదా, అది ఎత్తిన ఫీలింగ్ వచ్చిందబ్బా. ఏంద్రా నాయన, ఈ నాకు తలనొప్పి అనుకున్నా. మొత్తానికి సంతలో యుద్ధం గెలిచి ఇంటికి ఆటోలో ల్యాండ్ అయ్యాను అనమాట. రాగానే ఆ బ్యాగ్ని అక్కడ పడేసా. సో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుందాం అనుకున్నా. ఆ బ్యాగ్ నాతో ఏమనింది తెలుసా? నన్ను ఎప్పుడు సదురుతావని అది నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. ఇక తప్పదు కదా, మిషన్ స్టార్ట్ చేయాల్సిందే అని కొత్తిమీర, కరివేపాకు పద్ధతిగా డబ్బాలో సర్దేసి ఫ్రిడ్జ్లో తోసేసా అనమాట. అమ్మయ్య, ఈ వారానికి ప్రశాంతంగా ఉంటుంది. ఏ రోజు ఏ కూరగాయ చేయాలనేది కన్ఫ్యూజన్ ఉండదు. బట్ ఇలా అన్ని కూరగాయలు తెచ్చుకున్నా కానీ ఒక కన్ఫ్యూజనే, ఈరోజు ఏం కర్రీ వండాలి, ఏంటి, అబ్బా ఇది వండాలా, ఇది తినబుద్ధి కాదు కదా, మళ్ళీ దీనికి ఒక యుద్ధాలు చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒకటి వండాలనే యుద్ధాలు చేస్తూ ఉండాలి. మార్కెట్లో తీసుకున్న కూరగాయలు ఇంటికి వచ్చి సదురుతుంటాం చూడండి, అది ఒక పెద్ద తలనొప్పి అనిపిస్తుందండి బాబు. మార్కెట్కి వెళ్ళినప్పుడు సరదాగా ఉంటుంది, అవన్నీ ఫన్నీ విషయాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, సో కొంచెం సేపు నవ్వుకుంటాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ బ్యాగ్ అక్కడ ఉంటుంది కదా, దాన్ని సదరడం అయితే ఒక యుద్ధం లాంటిది. ఏది ఎక్కడ పెట్టాలి, మళ్ళీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పట్టవు, ఎక్కడెక్కడ సెట్ చేయాలి అవన్నీ చూసుకోవాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, మార్కెట్లో నేను పడ్డ కష్టాలు, ఆ తర్వాత ఇంటికి వచ్చి చేసిన హడావిడి. మీ దగ్గర కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫన్నీ బేరాలు ఆడారా? కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసి మీరు కాసేపు నవ్వుకుంటే ఒక లైక్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, ఛానల్ని ఇంకా సబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఇలా మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాను నేను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సో వెంటనే నా వీడియో చూసేయచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం అసలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక చిన్న లైక్, మీరు చేసే ఒక చిన్న కామెంట్ నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. ఓకే గైస్, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి తొందరలోనే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.